హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ అత్తా కోడల్ సర్దా వ్లాగ్స్. సో ఈరోజు మనం బాలామృతంతో కేక్ చేసుకోబోతున్నాం. ఈ బాలామృతం మనకి అంగన్వాడీలో మాత్రమే దొరుకుతుంది, ఎందుకంటే ఇది బాలింతలకు మాత్రమే ఇస్తారు. దీంతో పిల్లలకి కూడా కేక్ చేసి పెట్టచ్చు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం, ఓకేనా? సో ఇది బాలామృతం పిండి అనమాట. నేను దీంతో 2 కప్స్ తీసుకున్నాను, అంటే మీరు మీ కొలతను బట్టి తీసుకోవచ్చు. నేను 2 కప్స్ తీసుకొని ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కొంచెం షుగర్ వేసాను, మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ కూడా చేయొచ్చు. బెల్లంతో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ నేను ఈ పిండిని మొత్తం ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే మనం షుగర్ వేసాం కదా, అది బాగా మిక్స్ అవ్వాలి. సో నేను ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం మనం బేకింగ్ సోడా వేసుకుందాం. స్పూన్ మనం బేకింగ్ పౌడర్ వేసుకుందాం. కొంచెం వంట సోడా, ఒక పించ్ ఆఫ్ సాల్ట్, టేస్ట్ బాగుంటుంది వేస్తే. కొంచెం మైదా పిండి, ఎందుకంటే ఇది విరిపోకుండా వస్తుంది అన్నమాట. ఒక 2 స్పూన్స్ చాలు. దీన్ని మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం నెయ్యి లేదంటే నూనె, మీ ఇష్టం, బటర్ అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్స్. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి, ఇది కొంచెం కలిసేంత వరకు. ఇప్పుడు మనం పాలు వేసుకోవాలన్నమాట, ఇది మిక్స్ చేసుకోవడానికి. కేక్ ఎప్పుడు ఒకటే సైడ్ కలపాలి, అప్పుడే బాగా వస్తుంది. కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇంకొన్ని పాలు వేసుకుందాం. ఇది మనం బాగా బీట్ చేసుకోవాలి, అప్పుడే కేక్ బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం. నేను ఈ బౌల్కి ఆయిల్ రాసి మైదా పిండితో డస్టింగ్ చేశాను, మీరు ఉంటే బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని దీంట్లో వేసుకుందాం.
ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ని ఇట్లా ట్యాప్ చేసుకుందాం, ఎందుకంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా లోపల పగిలిపోతాయి కాబట్టి మనకి కేక్ బాగా పొంగుతుంది. అప్పుడు నేను ఇది సాల్ట్ వేసి ముందే ప్రీహీట్ చేశాను. అంటే గిన్నె మందంగా ఉంటే మీరు డైరెక్ట్ పెట్టుకోవచ్చు, పల్చగా ఉంటే మా అడుగు అంటుకోకుండా. ఇప్పుడు దీని మీద కేక్ ది పెడుతున్నాను నేను. ఇది ఇప్పుడు సిమ్లో 30 to 40 minutes బేక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని చూసుకున్నాం. ఇది అంటుకోకుండా వచ్చింది కాబట్టి కేక్ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం కేక్ని బయటికి ఇప్పుడు కేక్ మొత్తం కూల్ కేక్ కూల్ అయింది కదా. ఇప్పుడు మనం సైడ్స్కి కట్ చేసుకున్నాం. కేక్ కూల్ అవ్వక మనం అంచులో కట్ చేసుకున్నాం. ముందే తీసేస్తే అంటుకుపోతుంది అన్నమాట. ఇప్పుడైతే ఈజీగా వచ్చేస్తుంది. ప్లేట్ల నుంచి బయటికి వేసుకున్నాం. సరే ట్యాప్ చేసుకున్నాం. కేక్ చూసారా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు మనం కేక్ని కట్ చేసుకుందాం. స్పాంజీగా బాలామృతం కేక్ రెడీ. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.